గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏమ్మా బోర్ కొడుతుందా? వీడెళ్ళి అరగంట అయిందే, ఇంకా రాలేదు. వచ్చేస్తూ ఉంటారులేండి. ఏమిటో ఎక్కడికి వెళ్తే అక్కడే. నేనంటే వాళ్ళకంత నమ్మకం. నా గురించి ఎవరు ఏం చెప్పినా సరే వాళ్ళు నమ్మరు. బామ్మగారు, ఏమిటమ్మా? మీతో ఒక విషయం చెప్పాలండి. చెప్పుమ్మా. ఎలా చెప్పనండి? పర్వాలేదు, చెప్పు. అదే పెద్దవాళ్ళంటే నాకు గౌరవం అండి. నేను మీ మనవడు ప్రేమించుకున్నామండి. పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నామండి. నాకు పెద్దవాళ్ళంటే చాలా గౌరవం అండి. అందుకని ముందు పెద్దవాళ్ళతో చెప్దామని అన్నానండి. దానికైనా అన్నారండి. అప్పుడు నేను చెప్పానండి, ఇంటికి పెద్ద ఆమె మీ అమ్మమ్మ గారు ఉన్నారు కదా, కనీసం ఆమెకైనా చెప్పండి అన్నానండి. దానికైనా ముసల్ది దాంతో ఏంటి చెప్పేది అన్నారండి. పోనీ కన్న తల్లి మీ అమ్మకైనా చెప్పండి అన్నానండి. ఆవిడొట్టి గయ్యాళిది, ఆమెకేంటి చెప్పేది, ఎప్పుడు మా నాన్నగారితో పోట్లాడుతూ ఉంటుంది అని అన్నారండి. పోనీ కన్న తండ్రి మీ నాన్నగారికైనా అనగానే ఆయనొట్టి యూజ్లెస్ ఫెలో, మా అమ్మకే ఎదురు చెప్పలేడు, ఆయనకేంటి చెప్పేది అని అన్నారండి. ఏమిటది యూజ్లెస్? యూస్లెస్ ఫెలో అంటే నేను ఎందుకు పనికిరాని సన్నాసి అన్నట్ట. అవుననుకోండి. ఆ మాట లోకల్ దగ్గర అంటే మన పరువేం కావాలి? అంటే నీ ఉద్దేశంలో కూడా నేను పనికిరాని సన్నాసినేనా? అవునో కాదో? సారీ అండి, మీతో ఉన్న విషయం చెప్పాను, మీరేమీ అనుకోకండి. ఆయన వచ్చినట్టున్నారు. అమ్మా, తీరా బాలాజీ స్టోర్స్కి వెళ్తే ఎవరా? నిన్నెప్పుడైనా ఒక్క మాట అన్నానా? నువ్వు అవునన్నది నేను ఎప్పుడైనా కాదన్నానా? ఎవరా? ఆ ముసల్దానికి చెప్పేది ఏమిటని నన్ను తీసి పారేస్తావట్రా? చెప్పరా? నేను మీ నాన్న ఎన్నెన్నో అనుకుంటాం. కోపం వస్తే నేను కాస్త నోట్ చేసుకున్న మాట నిజమే అనుకో. అనేదేదో మీ నాన్ననే అంటాను. కానీ నిన్నెప్పుడైనా పల్లెత్తు మాట అన్నానట్రా? అంత మాత్రాన నన్ను గయ్యాలంటావా? ఏమిటిదంతా? అసలు ఏం జరిగింది? ఏం జరిగింది అని అడుగుతున్నావురా? ఈ రోజు నేను ఇంతటి వాడిని ఈ ఎలక్ట్రానిక్స్ పరికరాల సంస్థను ప్రారంభించడానికి కారకులు నాకు పూజ్యులు అయిన శ్రీ జగన్నాథరావు గారి సత్యమణి శ్రీమతి లక్ష్మీదేవమ్మ గారు ప్రత్యేకంగా విచ్చేసి ఈ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేసినందుకు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పుడు శ్రీ జగన్నాథరావు గారి చిత్రపటం ఆవిష్కరణ. చిత్రపటాన్ని ఆవిష్కరించేది ప్రముఖ పారిశ్రామికవేత్త, ఉదార స్వభావులు, సహృదయులు, మాజీ డిప్యూటీ మేయర్ శ్రీ పానకాల స్వామి గారు. వీడు వీడు నైవంచకుడు, దుర్మార్గుడు, సమస్త ప్రాణాలు హరించిన నీతి లేని పరమ నీచుడు, దుర్మార్గుడు. వీడు తాకితే ఆ ఫోటో అపవిత్రం అయిపోతుంది. నా భర్త ఆత్మ క్షోభిస్తుంది. నా భర్త ఆత్మ క్షోభిస్తుంది. రండి. అమ్మమ్మా, ఏమిటి? ఏం జరిగింది? ఏం లేదు, ఆ ఫంక్షన్లో కాస్త అప్సెట్ అయ్యారు. డాక్టర్ వచ్చి చూసి వెళ్ళారు. 4-5 రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందన్నారు. మీరు స్నానాలు చేసి రెస్ట్ తీసుకోండి, నేను ఫ్యాక్టరీ వరకు వెళ్ళొస్తాను.
ఎవరా పానకాలు? మీ తాతయ్య ప్రాణాలు బలికొన్న కిరాతకుడు. ఆ దుర్ఘటన జరిగినప్పుడు మీ అమ్మ నాన్న ఈ దేశంలో లేరు. నా కర్మని నేను నిందించుకుని ఆ విషయం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరి దగ్గర ప్రస్తావించలేదు. ఇప్పుడు మళ్ళీ ఆ పానకాలు కనిపించడంతో నా మనసు మళ్ళీ అల్లకులలో అయిపోయింది. అసలు ఏం జరిగింది? మీ తాతయ్య ఈ ఊళ్ళో స్థలం కొన్నారు. అందులో మంచి ఇల్లు కట్టుకొని రిటైర్ అయిన తర్వాత హాయిగా స్థిరపడాలని, ప్రశాంతంగా గడపాలని అనుకున్నారు. ఉన్న కాస్త ఆస్తి, నగా నట్ర అంతా అమ్మేసి ఆ డబ్బుతో ఇల్లు కట్టడం ప్రారంభించారు. ఆ సమయంలో పానకాలనే దూరం బంధువు మాతోటే ఉండేవాడు. ఎంతో నమ్మకస్తుడిలా కనిపించేవాడు. ఉద్యోగరీత్యా మేము ఊళ్ళు తిరగడంతో ఈ పానకాలకి ఇంటి బాధ్యత అప్పు చెప్పాము. మనం కార్పొరేషన్ కి కొన్ని అప్లికేషన్స్ పెట్టాలి. మీరు ఊళ్ళోనే ఉంటున్నారుగా, నేను రేపే వెళ్ళి ఫారాలు తీసుకొస్తాను. నాకు అంత తిరిగి ఎక్కడదయ్యా, ఈ రాత్రికే మళ్ళీ అర్జెంటుగా వెళ్ళిపోవాలి. ఆ సంతకాలు ఏదో నువ్వే చేసి. వాటి మీద మీరే సైన్ చేయాలి. ఓహో, అయితే ఓ పని చేయవయ్యా, నీకు పవర్ ఆఫ్ అటర్నీ ఇస్తాను. కావాల్సిన ఏర్పాట్లేదు నువ్వే చూడు. ఓకే, ఇవిగో 50,000. ఇప్పట్లో మనం తొందర పెట్టకు. ఇల్లు పూర్తయింది. దానికి బృందావనం అని పేరు పెట్టుకున్నాం. మీ తాతయ్య రిటైర్ అయ్యాక మేము ఆ ఇంటికి వెళ్ళాం. ఆ దుర్మార్గుడు ఇల్లు నాది అన్నాడు. ఈ ఇల్లు నీదా? అవును, నాదే. పానకాలు మాట జాగ్రత్తగా రండి. మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం మంచిది. పైగా నేను ఇప్పుడు వట్టి పానకాలను కాను, కార్పొరేషన్ మెంబర్ పానకాలను. సరే, మర్యాదగానే చెప్తున్నాను, ఇల్లు వెంటనే ఖాళీ చేయి. వాట్ ఇస్ దిస్? నా ఇల్లు నేను ఖాళీ చేయటం ఏంటి? పానకాలు, పర్యవసనాలు బాగా ఆలోచించుకుని మరీ సమాధానం చెప్పు. అవన్నీ ఆలోచించుకోవాల్సిందే నేను కాదు, నువ్వు. ఆఖరిసారిగా చెప్తున్నాను, నీ అంతు చూస్తాను. కోర్టుకెళ్తావా? వెళ్తాను. వెళ్ళు వెళ్ళు. నేను వెళ్ళటమే కాదు, నలుగురిలో నిన్ను ముద్దాయిగా నిలబెట్టి మరీ ఖాళీ చేస్తాను. జాగ్రత్త. ఆ తర్వాత మీ తాతయ్య 3 ఏళ్లు కోర్టు చుట్టూ తిరిగారు. వాడు పకడ్బందీగా సృష్టించిన సాక్ష్యాలన్నీ విని కోర్టు వారు కూడా వాడికి అనుకూలంగా తీర్పు ఇచ్చేశారు. కట్టుకున్న ఇంటి మీద మమకారంతో కళ్ళతోనైనా ఆ ఇల్లు చూసుకుంటానని దానికి ఎదురుగా ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నారు. రాత్రి మగళ్ళు ఆ ఇంటి గురించే ఆలోచన. ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. డాక్టర్లు లాభం లేదన్నారు. రోజులు గడవడమే కష్టం అన్నారు. హాస్పిటల్లో చేర్చడం మంచిది. హాస్పిటల్ కాదు, మీకు చేతనైతే ఆ బృందావనంలో నా ఆఖరు శ్వాస విడవటానికి ఆ కర్కోటకుడు అనుమతిస్తాడేమో కనుక్కోండి. అదే నా తుది కోరిక. ఏమ్మా, డాక్టర్ గారు వచ్చారా? ఫోన్ చేసామమ్మా. డాక్టర్ గారు అంబులెన్స్ తీసుకుని వస్తానన్నారు. వచ్చేస్తారమ్మా. అంబులెన్స్ వస్తుంది. లేవండి లేవండి. లక్ష్మి, ఒక్కసారి బృందావనంలోకి తీసుకెళ్ళు. పానకాలు 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 నీకు దండం పెడతాను. ఆయన ఎంతో ప్రాణపదంగా కట్టుకున్న ఇల్లని నీకు తెలుసు. మాకు ఇల్లు అక్కర్లేదు, నువ్వే అనుభవించు. ఆయన చివరి కోరిక మన్నించు. ఒక్కసారి ఆయన ఇక్కడ తీసుకొస్తాను. ఆయన మనసుకు శాంతి కలిగించు పానకాలు. నీకు దండం పెడతాను పానకాలు.
ఆనాటికి ఈనాటికి ఆయన ఆత్మకి శాంతి లేదు. అమ్మమ్మ అమ్మమ్మ, ఆ నమ్మక ద్రోహికి తగిన శాస్తి చేస్తాను. వాణ్ణి ఆ ఇంట్లోంచి బయట గెంటిస్తాను. ఈసారి తాతయ్య సంవత్సరీకం ఆ ఇంట్లోనే జరిపిస్తాను. హారతి తీసుకోండి. ఏమిటి విశేషం? సంతాన గోపాల స్వామికి గుడి కట్టిస్తానని మొక్కుకున్నాను. ఏమిటి గుడే? గుడంటే ఏదో చిన్న గుడిసె అనుకున్నావా కట్టించడానికి? అలాంటి మొక్కులు మొక్కుకునే ముందు ఈ మొగుడుతో ఒక్క మొక్క చెప్పాల్సిన అవసరం లేదా నీకు? ముందు హారతి తీసుకోండి, శుభమే జరుగుతుంది. కమా కమా, శుభవార్త, శుభాతి శుభమైన శుభవార్త. చూసారా శుభవార్తగా? అది సరే, కామా పులుస్టాప్ ఏమిటయ్యా? మీరు నా కాబోయే మామగారు కదా, ఆ. అది చాలా పొడుగ్గా ఉందని కట్ చేసి కామా చేశాను. బాగుందయ్యా. సరే, ఇంతకీ ఏమిటా శుభవార్త? ఇప్పుడు నేను చెప్పేదాని గనక మీరు ఊ అంటే ఇదే మీ లైఫ్ లో టర్నింగ్ పాయింట్. అబ్బా, సస్పెన్స్ చంపకయ్యా, విషయానికి వచ్చాయి. జాగ్రత్తగా వినండి. ప్రపంచ ఆరోగ్య సంస్థకి సంబంధించిన ఒక జాపనీస్ కంపెనీ ఉంది. వాళ్ళు ఇండియాలో హైదరాబాద్ లోనే ఆఫీస్ పెట్టాలనుకుంటున్నారు. ఆ కంపెనీ చైర్మన్ జపాన్ నుంచి సపరవారంగా వచ్చాడు. 5 స్టార్ హోటల్ లో ఉన్నాడు. వాళ్ళకి అర్జెంట్ గా ఆఫీస్ కి ఓ ఇల్లు కావాలి. పోర్షన్ అయినా పర్వాలేదు. నేను మన ఇల్లు సజెస్ట్ చేశాను. నెల అద్దె 10,000 ఇస్తా అన్నారు. 10,000? అదే కదా కామా అట్రాక్షన్. అయితే మన హాలు ఆ పక్కనున్న 2 గదులు సరిపోతాయా? ఏమండి, మనీళ్ళు అద్దెకిస్తారా? వద్దండి. నీకు తెలీదు, నువ్వు నోరు మూసుకో. నెలకు 10,000 అంటే ఊరినే వస్తాయా? మనకా బోల డబ్బు ఉంది, ఒక్కగాను ఒక కూతురు, ఇంకా ఎందుకండి డబ్బు? ఎందుక? నువ్వు కట్టించే గుళ్ళకి గోపురాలకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అలాగా? అయితే ఇవ్వండి. మరి వాళ్ళు వచ్చి మన ఇల్లు చూసుకోవాలి కదా. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. వాళ్ళు గనక ఓకే అంటే ఈ దెబ్బతో మీ లైఫ్ రూటే మారిపోతుంది. ఇదిగో బాబు, నువ్వు మాత్రం నచ్చేవాళ్ళు. కావాలంటే టాక్సీ డబ్బులు నేను ఇస్తాను, నువ్వు టాక్సీలో వెళ్ళి తీసుకురా. అలాగే. కావాలంటే వచ్చిన తర్వాత కూల్ డ్రింక్ తాగు, కానీ ముందు వెళ్ళరా బాబు. అలాగే. వెళ్ళరా. ఏమండి, అయితే మన సంతాన గోపాల స్వామికి. అబ్బో, నువ్వేం మాట్లాడుకో, లోపలికి వెళ్ళు వెళ్ళు వెళ్ళు. సంతాన గోపాల స్వామి, సంతాన గోపాల స్వామి. తోలు తీసి ఎండ వేసి డొక్క షించి డోలు కట్టి. కమా, నేను చెప్పిన జపాన్ కంపెనీ ఆషామాషి. ఆషామాషి దాని కంపెనీ చైర్మన్ మిస్టర్ గోషి టీషి. హీస్ మిస్టర్ పానకాలు, ద ఓనర్ ఆఫ్ దిస్ హౌస్. హాకీ ఉంకి పోకీ షాప్ అంటే ఈ ఇంటి ఓనర్ అని చెప్తున్నారండి. కమా, ఈస్ మిస్టర్ రాజేంద్రనాథ్, ప్రెసిడెంట్ మేనేజర్. ఈ కంపెనీకి సంబంధించి ఇండియాలో ఈయనే ఇన్ఛార్జ్. హాకీ ఎంకి పాకీ షామా. నేను తెలుగువాడినేనండి. సారీ. కమా, వీళ్ళందరూ ఈ కంపెనీకి సంబంధించిన బ్రోకర్స్, వాషర్స్, నట్స్ అండ్ బౌల్స్. రండి లోపల కదండి, ప్లీజ్ రండి రండి రండి. కూర్చోండి. కోషి కోషి బోకల తోషి. టైం లేదు, అర్జెంట్ గా వెళ్ళాలంట. పోనీ కొంచెం రిఫ్రెష్మెంట్స్ తీసుకుంటారు. వేషి వేషి పక్కలో వేషి పైకెళ్ళి చావుంటాడేమిటి? పైకెళ్ళి చావు కిందకెళ్ళి చావు కాదండి. మంచిళ్ళు తాగినా రిఫ్రెష్మెంట్ తిన్నా జపాన్ నుంచే రావాలంటున్నాడు. పని చూడండి. ఓహో, అర్థం కాకపోయినా జపాన్ భాష తెలుగు భాష దగ్గర దగ్గరలోనే ఉన్నాయి బాబు. ప్రపంచ భాషలకి సంస్కృతం మూలం. పని చూడండి. అయితే ఇదే మీ పోర్షన్. ఇది హాలు. దీనికి అటు పక్కన 2 గదులు ఉన్నాయి, ఇటు పక్కన కామన్ పోర్షన్ ఉంది. రండి చూద్దరు కానీ. రండి రండి. చూడండి రాజేంద్ర గారు, ఇదంతా కామన్ పోర్షన్. పైనుండే మేము, కిందుండే మీరు. దీన్ని కామన్ గా వాడుకోవచ్చు. చెప్తాను. మషి పూషి మాయా శేషి గుండు గీషి సునం రాశి. అగ్రిమెంట్స్, రెంట్ గురించి నన్నే మీతో మాట్లాడమంటున్నా. కరెక్టే కమ్మా, ఇక్కడ నుండి కథంతా నడిపించేది ఈయనే. అయితే మరి మంచిది. ఆ జపాన్ గొడవే మనకుంటాం. మీరుంటే మాకు అంతకంటే ఏం కావాలి? మిట్సుబిషి తోషిబా. జపాన్ భాషలో జోక్ చేసే. మరి మేము వస్తామండి. మంచిది బాబు. అల్లుడు, మొత్తానికి మంచి పార్టీ తీసుకొచ్చావు. ఇదేముంది కమ్మా, దిస్ ఇస్ ఓన్లీ ది బిగినింగ్. శభాష్, జపాన్ భాష అదరగొట్టేశారు. ఇదిగో డబ్బులు. చాలా తక్కువ సార్. బాలే వాడివే. ఇక మీదట మనం వెధ వేషాలు చాలా వేయాలి. అప్పుడు ఇస్తాను, అడ్జస్ట్ చేసుకో. బాబు, ఆ సూట్లు లాగిచ్చే. ఓకే, థ్యాంక్ యూ. అయ్యా, నా భార్యకు పెద్ద ప్రమాదం జరిగిందని కబురు వచ్చింది. నేను వెంటనే మా ఊరు వెళ్ళాలి బాబు. వెళ్ళి ఎప్పుడు వస్తావు?
ఎప్పుడు వస్తావంటే ఏం చెప్పను బాబు, ఏం ప్రమాదం ఏమిటో వెళితేనేగా తెలిసేది. ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోతే ఎలాగరా? ఇంట్లో వంట వార్పు ఎవరు చేస్తారు? పైగా ఆడదిక్కులేని సంసారం. అమ్మా, అలాంటి ఏర్పాటు చేయకుండానే వెళ్తానా? రావే. ఇది నా మేనగోడలు రావే. రాబేయా అంటే రాజులు వెంకటలక్ష్మి ఎందరిళ్లలోనూ వంటలు చేసి మంచి పేరు తెచ్చుకుంది. తాతయ్య, ఈ అమ్మాయి వాళ్ళకం చూస్తుంటే వంట చేసే మనిషిలా లేదు. వెంటనే ఇక్కడి నుంచి పంపించాయి. పంపించేస్తే నువ్వు నేను ఏం తింటావురా గడ్డి? ఉండని, నువ్వు వెళ్ళి రారా. నేను వెళ్ళి వస్తా. రావే. అదేమిటి వెళ్ళిపోతుంది? నువ్వు ఇక్కడే ఉండవే. ఆ. రావే. రేయ్, రావే. నువ్వు వంటిట్లో పోవే. రే, ఎందుకో నిన్ను ఆ పిల్లని చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది. ఆ వయసు అలాంటిది. ఎందుకైనా మంచిది నీ మంచం కూడా నా గదిలో వేసుకో. హలో, హౌ ఆర్ యు? ఫైన్, వెరీ ఫైన్. ఇల్లు ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఈ ఇల్లు మీరు కొన్నారా, కట్టించారా? కొన్నారా? భలే వరే. రాత్రింబవళ్ళు నేనే స్వయంగా దగ్గరుండి మరి కట్టించాను. అది కూడా ఎలాగూ రంగు నుంచి కలప, రాజస్థాన్ నుంచి మార్బుల్, మెడ్రాస్ నుంచి మనుషుల్ని తెప్పించి స్పెషల్ గా కట్టించాను. అంతేకాదు, మార్కెట్ లో ఏ కొత్త వస్తువు కనిపించినా అదే రోజు తెప్పించి ఫిట్ చేసి ఇల్లు ఎప్పటికప్పుడు కొత్తదనంగా ఉండేటట్టు చేస్తున్నాను. వెరీ గుడ్. ఈ ఇల్లు కట్టించి ఎన్ని సంవత్సరాలు? సుమారు 25 ఏళ్ళు అవుతుంది. ఫ్యాంటాస్టిక్. మీ ఫ్యామిలీ ఎక్కడ ఉన్నారు? జపాన్. జపాన్. వాళ్ళకి నేను ఒక్కనే కొడుకుని. ఆ, ఈ కంపెనీలో 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఆ, వీళ్ళు నాకు జీతంతో పాటు పార్ట్నర్షిప్ కూడా ఇచ్చారు. ఆ, ఆ డబ్బంతా జపాన్ బ్యాంకులో ఉంది. ఆ. అది మన ఇండియన్ మనీకి ఒక 50 కోట్లు ఉంటుంది. 50 కోట్ల? ఎస్. దాన్నంతా ఏం చేయాలో నాకేం అర్థం కావటం లేదు. అదేమిటి బాబు, అంత డబ్బు అక్కడ, మీరు ఇక్కడేమిటి? పోనీ ఆ డబ్బుని మీ తల్లిదండ్రుల్ని మీ భార్యని ఇక్కడ తీసుకురావచ్చు కదా? చింగ్ పంగ్ చింగ్ పంగ్ చింగ్ పంగ్ చింగ్ పంగ్. అదేమిటి బాబు? జపాన్ లో నవ్వు. ఓ, ఈ వయసులో నాకు పెళ్ళేంటండి? నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఏమిటి బాబు, మీకు ఇంకా పెళ్లి కాలేదా? నో నో. అంటే మీరు పెళ్లి చేసుకోదలుచుకోలేదా? ఎక్కడండి? ఇక్కడ ఉద్యోగం, అక్కడ తల్లిదండ్రులు, ఇక్కడ నేను. మీరు చేసుకోమంటారా? బాబు, మీరు పెళ్లి చేసుకుంటారు అంటే మీకు నచ్చిన పిల్లని నేను దగ్గరుండి బ్రహ్మాండంగా చేయించే బాధ్యత నాది. పెద్ద మనుషులు మీరు చెప్తున్నారు కాబట్టి సరే చేసుకుంటాను. అలాగే. అమ్మాయి, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చామమ్మా. ఏమీ లేదు, జపాన్ నుంచి ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఇక్కడికి వచ్చి మన ఇంట్లో దిగాడమ్మా. తెలుసు. అయితే నువ్వు చూసావు అనమాట. లేదు. మరి అతను నీకెలా తెలుసమ్మా? తెలుసుగా, ఎవరైతే డబ్బు ఎక్కువ ఇస్తారో వాళ్ళకి ఇల్లు అద్దెకిస్తావని. సరేనమ్మా, అతను చాలా పెద్ద బిజినెస్ మనిషి, పైగా జపాన్ కంపెనీ. ఒక్కసారి నువ్వు పరిచయం చేసుకుంటే. అక్కర్లేదు. పోనీ కావాలంటే మీ పిల్లని అడుగు. అతని బిజినెస్ ఏమిటో, అతని ఆస్తిపాస్తులు ఏమిటో, అతని అందచందాలు ఏమిటో ఆవిడ చెప్తుంది. నేను కిటికీలోంచి చూశానుగా. ఆస్తుపాస్తుల సంగతి నాకు తెలియదు కానీ అబ్బాయి మాత్రం బాగున్నాడు. ఇంకో విషయం అమ్మా, అతను జపాన్ లో ఉంటూ పెసరట్టు రుచే మర్చిపోయాడంటమ్మా. నేను ఊరుకోకుండా మా అమ్మాయి పెసరట్టు బ్రహ్మాండంగా తయారు చేస్తుంది, మీరు రేపు పొద్దున ఏమైనా సరే మా ఇంటికి బ్రేక్ఫాస్ట్ రావాలని ఆహ్వానించారమ్మా. ఒక విధంగా కమిట్ అయ్యాననుకో. అందుచేత నువ్వు స్వయంగా తయారు చేసినా సరే, లేదు ఆ వెజ్ నాన్ వెజ్ తో తయారు చేసినా సరే, అతనికి నువ్వు మాత్రం వడ్డిస్తే చాలమ్మా. ఎందుకు? నేనే పప్పు రుబ్బి పెసరట్లు కూడా వేసి చట్నీ బాగా చేసి నేనే దగ్గరుండి వడ్డిస్తా. మిస్టర్ జపాన్, మా నాన్న నిన్ను వలవేసి పట్టుకోవాలనుకున్నాడు కదూ. నీకు ఆ శ్రమ తప్పించి ఈ చట్నీ తినిపించి ముక్కు మూసుకుని చేసే జపాన్కి పంపిస్తా. లత, ఆయన వచ్చే టైం అయింది, త్వరగా అమ్మా. చట్నీ కూడా అయిపోయిందిగా, వచ్చేస్తున్నా. కాని కాని కానిరా, త్వరగా కానివ్వండి. ఇంకా ఎంతసేపు రా, అవతల వారు వచ్చే టైం అయింది. రండి రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. లేట్ అయ్యా? లేదు లేదు, రండి రండి రండి, కూర్చోండి. పార్వతి, పార్వతి, వీరు రాజేంద్ర గారని జపాన్ కంపెనీలో పనిచేస్తూ మన ఇంట్లో అద్దెకుంటున్నారే వీరి. మా అమ్మాయి ఉంది కదండి, పెసరట్టు తయారు చేయటంలో 40 పాకం. అందులోనూ మీకు జపాన్ లో పెసరట్టు దొరకదు కదా అని. నోనో, జపాన్ లో మేము రోజు తినేది పెసరట్లే. అలాగా? అయినా మన ఆంధ్ర టెస్ట్ వేర్లేండి. అందులోనూ మా అమ్మాయి చెయ్యి. అక్కడ మీకు అల్లం చెట్టు దొరకదు కదా. అక్కడ దొరకని వస్తువు అంటూ లేదండి.
ఆ దేశం మన దేశం కన్నా 6 అంతస్తుల పైన ఉంది.